బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు డీఎస్పీ భీమ్రెడ్డికి రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అధికారులు చంచల్గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. భీమ్రెడ్డికి సంబంధించిన ఆస్తులపై నిర్వహించిన సోదాలు విచారణల అనంతరం ఈ కీలక చర్య చేపట్టినట్లు తెలుస్తుంది. ఇంతకుముందు భీమ్రెడ్డి అనారోగ్య కారణాలను చూపడంతో ఆయనను వెంటనే అరెస్టు చేయకుండా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ అరెస్టు చేయడంలో జాప్యం జరగడంతో ఏసీబీ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. అరెస్టు అనంతరం భీమ్రెడ్డికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనను ఏసీబీ కార్యాలయం నుంచి ప్రత్యేక భద్రత మధ్య తరలించారు.